అసలు ఎందుకు కలిసిరు ఏందనేది తెలియదు. సీఎం రేవంత్తో హరీష్ రావు భేటీ, పద్మారావు గౌడ్తో కలిసి సీఎం ఛాంబర్కు. శాసనసభ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అగ్రనేత ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూడా పాల్గొన్నారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ ఇందుకు వేదిక అయింది. దాదాపు అరగంట పాటు వీరి భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పద్మారావు పిలిస్తే తాను వెళ్లానని సీఎంతో భేటీ అనంతరం మీడియాతో హరీష్ రావు అన్నారు. కాగా సీఎం ఛాంబర్ నిండా విజిటర్లు ఉండడంతో 15 నిమిషాలు తామేమీ మాట్లాడలేకపోయామని పద్మారావు గౌడ్ తెలిపారు. భేటీ సందర్భంగా తన నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హైస్కూలు, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని కోరామన్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎం రేవంత్కు హరీష్ రావు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్లో కలిశారు. అయితే తమ మెడికల్ కాలేజీ సీట్ల పెంపు కోసమే తాము సీఎంను కలిశామని మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మీడియాతోని చెప్పిండట. ఇంకో సూర్యాపేట జిల్లా నేతలతో ఇటుకు హరీష్ రావు కేసీఆర్ ఒక దిక్కు, మరొక వైపు ఇది మరి రాజకీయ ఉద్దేశం ఏమన్నా ఉందా, లేకపోతే నిజంగానే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకోవడానికి బెర్రైందనేది ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. చూడాలి మరి. ఇంకా చెన్నై అఖిలపక్ష భేటీకి సీఎం రేవంత్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షతన నేడు సమావేశం. ఈ సమావేశంలో 2 విషయాలు కనబడతా ఉన్నాయి. ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వేరు, వాళ్ళకు కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆహ్వానించారు స్టాలిన్. ఆ సమావేశానికి ఇటు కేటీఆర్ ఆయన బృందం పోతే, ఇటుకు ముఖ్యమంత్రి ఆయన